రోజులాగానే న్యూ లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 707తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందల మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్యామిలీ ఏదైతే ఉందో 300K బిగ్ ఫ్యామిలీ. ఎస్, ఇదంతా కూడా మీ అందరూ లేకుండా పాసిబుల్ అయితే కాదు. సో 0 నుంచి 300K. సో చాలా టైమే తీసుకున్నాం. ఆల్మోస్ట్ 3 years అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. అంటే మొన్న 24వ తారీఖున చూసారా, మొన్న 24కి అఫీషియల్గా మన ఛానల్ పెట్టి 3 years అయితే కంప్లీట్ అయిపోయింది. సో 3 lakh సబ్స్క్రైబర్స్. నేనైతే అట్లీస్ట్ 500,000 అనుకున్నా. ఎనీవే, నో ప్రాబ్లం. సో చిన్నగానే వెళ్దాం, ప్రాబ్లం లేదు. సో యూనిక్ కైండ్ ఆఫ్ కంటెంట్ని మీకు ఎప్పటికప్పుడు తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో అన్ని రకాల గ్యాడ్జెట్స్ని కూడా నేను మీకు కవర్ చేయడంతో పాటు తెలుగులో ఎక్స్క్లూజివ్గా కొన్ని మాత్రం లైక్ టియర్ డౌన్స్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక స్మార్ట్ గ్యాడ్జెట్స్ కావచ్చు, లేదా ఇన్సైడ్ ఆఫ్ ఆ ఫోన్లో కానీ, కెమెరాల్లో కానీ, బ్యాటరీలో కానీ, ఇట్లాంటి కాంపోనెంట్స్లో ఏముంటుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా వీడియోస్ని అయితే మేము ముందు తీసుకొచ్చాను. చాలా 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 బాగా ఆదరించారు. సో పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ ఈ ఇయర్ చివరికల్లా అట్లీస్ట్ 400K అంటే 4 లక్షల సబ్స్క్రైబర్ని క్రాస్ అయ్యే టార్గెట్ని అయితే మనం ఫిక్స్ చేసుకుందాం. సో హోప్ ఫర్ ద బెస్ట్. ప్రస్తుతం అయితే మనం టార్గెట్ ఫిక్స్ చేసుకోవడమే, ఆ తర్వాత మీ చేతిలో, ఆ పైవాడి చేతిలో మాత్రమే ఉంటుంది. సో ఆ గోల్కి మనం రీచ్ అవ్వగలమా లేదా అనే దాని గురించి. ఎనీవే, సక్సెస్ఫుల్గా 300K అయితే కంప్లీట్ చేశాను. రేపు కానీ ఎల్లుండి కానీ ఒక స్పెషల్ వీడియో, 300K స్పెషల్ వీడియోని అయితే మీ ముందు తీసుకొస్తాను. సో హోప్ ఫర్ ద బెస్ట్. సో మొదటిగా టెక్నిక్ స్టార్ట్ చేయబోయే ముందర నేను అడిగినటువంటి ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ని అయితే మనం చూద్దాం. సో మీరు ఎలాంటి ఇయర్ ఫోన్స్ని యూజ్ చేస్తున్నారు? వైర్డా, వైర్లెస్సా, లేదా వైర్లెస్ నెక్ బ్యాండా, లేదన్నట్లయితే కనుక వైర్లెస్లో హెడ్ ఫోన్స్ ఏమన్నా వాడుతున్నారా అని చెప్పి నేను అడిగాను. లేదా ఎటువంటి గ్యాడ్జెట్స్ని యూజ్ చేయను ఇయర్ ఫోన్స్కి సంబంధించి అని చెప్పి నేను అడిగాను. ఆల్మోస్ట్ వైర్డ్ అన్నా అని చెప్పి 48%, వైర్లెస్ TWS అని 13%, వైర్లెస్ నెక్ బ్యాండ్ అని 23%, ఇక వైర్డ్ హెడ్ ఫోన్స్ అని 7%, నేను ఎట్లాంటి వాడనన్నా అని చెప్పి ఆల్మోస్ట్ 7% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. నా విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఈ నెక్ బ్యాండ్ మీదనే యూజ్ అయితే అవుతుంటాను. ఎందుకంటే ఎక్కువ కాల్స్ వస్తుంటాయి, బిజినెస్ కాల్స్, వాటి కోసం అని చెప్పి ఇది చూస్తూ ఉంటాను. సో లేదన్నట్లయితే నా యాపిల్ ఎయిర్పోర్ట్స్ మొన్న పొరపాటున బండి మీద నుంచి జారి పడిపోయి ఎక్కడో పడిపోయినాయి. సో అవైతే వెళ్ళిపోయినాయి. సో ఇక 3rd జనరేషన్ వస్తుంది కదా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. సో అదైతే కొనుక్కుంటాను. సో అప్పటిదాకా ప్రస్తుతం అయితే దీంతో కాలక్షేపం చేయాల్సి వస్తుంది. కానీ వీటన్నిటికన్నా కానీ ది బెస్ట్ ఏంటంటే వైర్డ్. దాని క్వాలిటీ కానీ ఆల్మోస్ట్ లేటెన్సీ లేకుండా గేమ్ ప్లేని అయితే ఎంజాయ్ చేయగలరు. సో నాకు కూడా ఎక్కువగా వైర్డే ప్రయారిటీ కింద నేనైతే ప్రిఫర్ చేస్తున్నాను, ముఖ్యంగా ట్రావెలింగ్లో. సో ఇట్లాంటప్పుడు ఫోన్ ఛార్జ్ పెట్టి మనం అటు ఇటు వాక్ చేస్తున్నా కానీ మనకి వైర్లెస్ ఉంటే కంఫర్ట్గా ఫీల్ అవుతామని చెప్పి వీటిని అయితే యూస్ చేస్తూ ఉంటాను. సో ఇకపోతే ఈరోజు ప్రశ్న ఇదైతే ఛానల్కి సంబంధించి. సో ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ తోటి మీరు సాటిస్ఫై అవుతున్నారా, లేదన్నట్లయితే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలంటారా? సో ఆ ఇంప్రూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎలాంటివి అంటే కంటెంట్ పరంగానా, లేదా అన్బాక్సింగ్ పరంగానా, లేదా రివ్యూస్ పరంగానా, లేదు అన్నట్లయితే కనుక ఇంకా ఏదన్నా మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కనుక ఈ వీడియో కింద కానీ, లేదన్నట్లయితే కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేస్తారు కదా, అక్కడ కానీ కామెంట్ చేయండి. డెఫినెట్లీ ప్రతి ఒక్క ఫీడ్బ్యాక్ నేను తీసుకుంటాను. సో ప్లీజ్ దీనికైతే మీరు సపోర్ట్ చేయండి. అంటే ఛానల్ కంటెంట్ ఇంప్రూవ్ చేయడానికి అంతకుమించి అయితే లేదు. సో డెఫినెట్గా ఓట్ అయితే చేయండి. సో మీ హృదయ స్పందన అంటే మీ మనసులో ఏమనుకుంటున్నారు అనేది కూడా ఒకసారి అయితే లుక్ వేసేద్దాం. సో మొదటి నుంచి వచ్చేప్పుడు మనకి వివో దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. వివో S10 మొబైల్ ఫోన్ అతి త్వరలో మనం చూడబోతున్నాం. ఎస్, మీరు వింటుంది నిజమే. యాక్చువల్గా S9 వచ్చేటప్పటికి ఈ ఇయర్లోనే మార్చిలో అనుకుంటే వీళ్ళు లాంచ్ చేశారు. వీళ్ళు కూడా రియల్మీ లాగా హడావుడిగా కొత్త మోడల్స్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఈరోజు అఫీషియల్గా చైనాకి సంబంధించినటువంటి ఒక మాల్లో దీనికి సంబంధించినటువంటి పోస్టర్ అయితే మనకి లీక్ అవడం జరిగింది. ఆ పోస్టర్లోనే దీనికి సంబంధించినటువంటి మాక్సిమం స్పెక్స్ అన్ని కూడా మనకి రావడం అయితే జరిగింది. సో దీంట్లో మీరు చూసారన్నట్టయితే 108 మెగాపిక్సెల్ కెమెరా మన ముందు తీసుకొని రాబోతున్నారంట, విచ్ కమ్స్ విత్ అలాంగ్ మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1100 SoC చిప్సెట్ తోటి. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి UFS 3.1 స్టోరేజ్, 44 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు 0 to 38% ఆఫ్ ద ఛార్జింగ్ కేవలం 15 minutesలోనే ఇది కంప్లీట్ చేసుకోగలదంట. అండ్ ప్యారల్గా దీంట్లో మనకి 8GB ర్యామ్ ఉంటుంది. అండ్ విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ సహాయంతో 4GB దాకా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే 8GB కొనుక్కొని 12GB మెమరీ దాకా మనమైతే ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు అంట. సో దీన్ని కూడా అతి త్వరలో మన ఇండియాలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ ఆగస్ట్ కల్లా మేబీ దివాళీ సేల్లో మనం ఈ మొబైల్ ఫోన్స్ని మన చేతిలో చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. దసరా లేదా దివాళీ. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ GT మాస్టర్ సిరీస్ ఉంది చూసారా, ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి స్పెక్స్ అయితే ఈరోజు మనకి బయటకు రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ క్వైట్ సిమిలర్. ఇంతకుముందు మనకి టీనా లిస్టింగ్లో ఏదైతే కనపడ్డదో 3399 3366, సో అదే మోడల్ నెంబర్తో మనకి ఇదైతే కనపడడం జరిగింది. క్వైట్ సిమిలర్ ఒప్పో రెనో సిరీస్కి సంబంధించినటువంటి అవుట్పుట్ లాగా
మనకి దీని డిజైన్ ప్యాటర్న్ అంతా అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికే సేమ్ పేరెంట్ కంపెనీలు కాబట్టి. సో ఇక దీంట్లో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 870 SoC చిప్సెట్ 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి AMO LED స్క్రీన్ 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందంట. విచ్ కమ్స్ విత్ 108 మెగాపిక్సెల్ కెమెరా ప్రైమరీగాను, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం మళ్ళీ తిరిగి ఇందులో కూడా వీళ్ళు 2 మెగాపిక్సెల్ తెస్తున్నారు. సో ఇది ఒకటే నచ్చట్లేదు. ప్రీమియం ఫ్లాగ్షిప్లో కూడా 2 మెగాపిక్సెల్ అయింది. అట్లీస్ట్ వీళ్ళు 5 మెగాపిక్సెల్ తీసుకొస్తే బాగుంటుంది. అట్లీస్ట్ లేదన్నట్లయితే 8 మెగాపిక్సెల్ ఇస్తే బాగుండేదని. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి యాజ్ యూజువల్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో మనకి ఇది రావడం జరుగుతుంది. ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్. మోస్ట్లీ దీని బడ్జెట్ కూడా అరౌండ్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 30 to 35 మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఎనీవే ఇది కూడా మనం అతి త్వరలోనే చూసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి అమెజాన్ దగ్గర నుంచి అమెజాన్ యూఎస్లో ఒక స్పెషల్ ఆఫర్ని అయితే తీసుకొచ్చింది. మనకైతే అమెజాన్ మ్యూజిక్ రెగ్యులర్గా వింటూనే ఉంటాం, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. కానీ దీంట్లో కూడా హెచ్డి మ్యూజిక్ని మీరు స్ట్రీమ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇక్కడ కూడా మనం ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మన ఇండియాలో తెచ్చారో తేలేదో తెలియదు కానీ లిమిటెడ్ యూజర్స్కి అయితే ఇది కనిపిస్తుంది. యూఎస్లో వీళ్ళు వచ్చేటప్పటికి ఎవరైతే ఈ ప్రీమియం కంటెంట్ని అంటే హెచ్డి స్ట్రీమింగ్ కోసం ఆడియో తీసుకుంటూ ఉంటారో వీళ్ళకి ఒక ఆఫర్ అయితే ప్రకటించారు, అంటే పర్క్ లాగా. సో ఇప్పటిదాకా ప్రస్తుతం వీళ్ళు 3 months ఫ్రీ ఆఫర్ ఇస్తుంది హాట్స్టార్ డిస్నీ మీద. ఈసారి మనకి 6 monthsగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత $8 per month ఏమో ఛార్జ్ చేస్తున్నారు, అంటే 560-600 రూపీస్ దాకా ఛార్జ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీన్ని మన ఇండియాలోకి ఇప్పుడు ప్రస్తుతం అయితే యూఎస్, కెనడా, ఆ తర్వాత యూరోప్ అండ్ ఏషియాలో కూడా ఈ ఫెసిలిటీస్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అంటే మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసెస్ని ఫ్రీగా తీసుకున్న వాళ్ళు హాట్స్టార్ సర్వీసెస్ని అయితే ఫ్రీగా వాచ్ చేయగలరు. ఆల్మోస్ట్ రెండింటికి కూడా ప్రీమియం సబ్స్క్రిప్షన్ సేమ్గానే ఉండడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ కూడా అతి త్వరలో వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ అన్నింటిలో కూడా విర్చువల్ ర్యామ్ టెక్నాలజీని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. విర్చువల్ ర్యామ్ అంటే మీ అందరికీ తెలిసిందే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇంటర్నల్గా ర్యామ్ ఉంటుంది చూసారా, దానికి అడిషనల్గా మన ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని ర్యామ్ కింద కన్వర్ట్ చేసుకొని అయితే యూస్ చేసుకోవచ్చు. రీసెంట్గా రియల్మీ లాంచ్ చేసినటువంటి రియల్మీ నార్జో 5G మొబైల్ ఫోన్లో కూడా ఈ విర్చువల్ ర్యామ్ టెక్నాలజీని అయితే మనం చూసాం. సో వీళ్ళు చైనాలో రీసెంట్గా లాంచ్ చేసినటువంటి రెడ్మీ నోట్ 10 Pro ఉంది చూసారు, దీనికి ఒక OTA అప్డేట్ని అయితే నిన్న రోల్అవుట్ చేశారు. ఈ అప్డేట్లోని విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ అయితే కనపడడం జరిగింది. 2GB కాకపోతే, అంటే 8GB డిఫాల్ట్ ఉందనుకోండి, ప్లస్ 2GB అంటే 10GB ఆఫ్ విర్చువల్ ర్యామ్ వస్తుంది. ఒకవేళ మీరు కనుక 12GB వాడుతుంటే 14GB ఆఫ్ ర్యామ్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఎనీవే విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ గురించి చూస్తున్నారు అన్నట్లయితే సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ అతి త్వరలో దీన్ని మన ఇండియాలో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి నథింగ్ దగ్గర నుంచి, నథింగ్ మీ అందరికీ తెలిసిందే, OnePlus నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చి తన ఓన్ కంపెనీ పెట్టుకొని నథింగ్ అనేటువంటి పేరుతో మనకి TWS బైడ్స్ని అయితే తయారు చేయబోతున్నారు కరల్ పై గారు. సో ఇతని కంపెనీ ద్వారా తీసుకొస్తున్నటువంటి మొట్టమొదటి ప్రొడక్ట్ సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ డేట్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికే జూలై 27వ తారీఖు, అంటే నెక్స్ట్ మంత్ 27th అఫీషియల్గా దీని ప్రోడక్ట్ అయితే లాంచ్ చేయబోతున్నారంట. సో సౌండ్ ఒక ప్రో లెవెల్లో అవుట్పుట్ ఇవ్వడంతో పాటు సౌండ్ డిఫరెంట్ వేలో వినొచ్చు అనేటువంటి ఒక క్యాప్షన్ ట్యాగ్ లైన్ తోటి ఇది రావడం జరుగుతుంది. సో వీళ్ళ దగ్గర నుంచి మనం చూడొచ్చు, ఆల్రెడీ వీళ్ళు చాలా రీసెర్చెస్ అయితే చేస్తూనే ఉంటారు. సో ఎనీవే గుడ్ ప్రోడక్టే మన ముందుకైతే రాబోతుంది. నెక్స్ట్ వచ్చేపు మనకి శాంసంగ్ దగ్గర నుంచి శాంసంగ్ గెలాక్సీ Z Fold 3 అలాగే Z Flip 3 ఈ రెండు మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఇండోనేషియా సర్టిఫికేషన్స్ ఈరోజు అయితే కంప్లీట్ చేసుకుంది. సో సూన్ ఇది ఇండోనేషియాతో పాటు ప్యారల్గా మన ఇండియాలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే ఆగస్టు మంత్లో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. ఎనీవే దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ కూడా మనకి ఈరోజు బయటకు వచ్చింది Z Flipది. సో దీంట్లో రేర్ వచ్చేటప్పటికి మనకి మ్యాటిక్ సంబంధించినటువంటి గ్లాస్తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా రావటం మరొక విశేషం. సో సూన్ వీటిని కూడా మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి TCL దగ్గర నుంచి, TCL 1 కాదు 2 కాదు, ఏకంగా మన ముందుకి ఆల్మోస్ట్ ఆల్ 3 డిఫరెంట్ మోడల్స్లో 7 రకాల మోడల్ స్మార్ట్ టీవీస్ని అయితే లాంచ్ చేశారు. దీంట్లో మినీ LED టీవీస్ కూడా ఉన్నాయి. మినీ LED అంటే ఇప్పుడు శాంసంగ్, LG ఇవన్నీ కూడా వర్క్ జరుగుతున్నాయి. సో QLED, OLED తర్వాత బియాండ్ టెక్నాలజీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో C825 ఏదైతే ఉందో ఇది మినీ LED 4K టీవీ. దీంట్లో ఓవరాల్గా మీకు 2 స్మార్ట్ టీవీస్ అయితే ఉంటాయి, 55 ఇంచెస్ అలాగే 65 ఇంచెస్, 1,15,000 అలాగే 1,50,000 రూపాయలకి 65 ఇంచెస్. ఈ 2 స్మార్ట్ టీవీస్ కూడా రేపు జూన్ 7వ తారీఖు నుంచి మనకి క్రోమా అండ్ అట్ ద సేమ్ టైం అమెజాన్ ద్వారా సేల్లోకి తీసుకొని రానున్నారు. ఇక ఇదే TCL నుంచి మనకి C825 మోడల్ సిరీస్లో మనకి QLED టీవీకి సంబంధించినటువంటి 3 స్మార్ట్ టీవీస్ 55, 65, 75. ఇందులో 55 వచ్చేటప్పటికే 1,03,000 రూపాయలు, అలాగే 65 వచ్చేటప్పటికే 1,59,000 రూపాయలు, అలాగే మీకు 75 ఇంచెస్ వచ్చేటప్పటికే 1,60,000 రూపాయలు, అంటే సారీ 65 ఇంచెస్ వచ్చేటప్పటికే
రూపాయలుగా మనకు తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో మనకు అన్నీ కూడా క్యూలెడ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీసే. ఇక దీంట్లోనే క్యూలెడ్లో మరొక సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఎల్ఈడి టీవీస్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇందులో 50 ఇంచెస్ వచ్చేటప్పటికే 65,000 రూపాయలకి, అలాగే 55 ఇంచెస్ వచ్చేటప్పటికి 73,000 రూపాయలకి, అలాగే మనకి 65 ఇంచెస్ వచ్చేటప్పటికే 1,00,000 రూపాయలకి అఫీషియల్గా ఈరోజు లాంచ్ చేస్తారు. ఈ టీవీస్ అన్నీ కూడా మనకి రేపు 7వ తారీఖు నుంచి అమెజాన్ ద్వారా, అలాగే మనకి క్రోమా అవుట్లెట్స్ ద్వారా కూడా దొరికేటువంటి అవకాశం ఉంది. సో మొత్తం అంటే ఇంకా మిగతావన్నీ రెగ్యులర్గానే ఉంటాయి. ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ద బాక్స్, డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ ఆడియోకి సంబంధించినటువంటి సపోర్ట్, ఇవన్నీ కూడా వెరీ కామన్గా అయితే మనం చూస్తూనే ఉంటాం. ఒకవేళ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో చూస్తున్నారంటే హ్యావ్ లుక్ ఆన్ దట్. నాకైతే మినీ ఎల్ఈడి టీవీ ఏదైతుందో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, కానీ ప్రైస్ కంపేర్డ్ టు అంటే శాంసంగ్, ఎల్జీ వీటితో పోలిస్తే తక్కువే, కానీ సో ఇక్కడైతే నాకు కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ 3 lakh సబ్స్క్రైబర్స్. అండ్ సూన్ ఈ ఇయర్ ఎండ్ కల్లా మనం 4 lakh సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయ్యేటువంటి టార్గెట్ని కూడా అచీవ్ అయ్యేలాగా చూడగలరని చెప్పి నా మనవి. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.